బీట్రూట్ను ఒక 3 తీసుకోవాలి. గణపతి యొక్క విగ్రహం కావాలి. దాల్చిన చెక్క కావాలి. ఎట్ ద సేమ్ టైం ఒక ఎరుపు రంగు వస్త్రము అండ్ ఎరుపు రంగు దారము, అంటే కంకణాల దారం. ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా కూడా ఒక ఏకాదశి లేదా ఒక దశమి లేదా ఒక చవితి రోజు చక్కగా కూడా గణపతి స్వామి వారికి పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవాలి. మనము ఏదైతే వెండి విగ్రహము తెచ్చుకున్నామో ఈ వెండి విగ్రహానికి గణపతి స్వామివారికి ఎంతో విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేసుకొని అటు పిమ్మట స్వామివారికి ధూపము దీపము చక్కగా కూడా ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని ఉండ్రాలు కానీ మోదకాలు కానీ 4 అరటి పండ్లైన మీ యొక్క పాదాల వద్ద ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి. స్వామి యొక్క పాదాల వద్ద ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి. పెట్టి చక్కగా కూడా నమస్కరించుకోండి. స్వామి, నాకు ఏదైతే సంకల్పించుకున్నటువంటి కోరిక ఉందో అది తప్పకుండా నెరవేరాలి అని మనసులో తప్పకుండా ధ్యానం చేసుకోండి. 100కు 100% నెరవేరుతుంది. ఆ ఎరుపు రంగు తాడును తీసుకోండి. ఎరుపు రంగు తాడును రక్షా కంకణంగా కట్టుకోండి. ఈ విధంగా ఎరుపు రంగు కంకణాన్ని కట్టుకున్న తర్వాత ఈ ఎరుపు రంగు వస్త్రం ఏదైతే ఉందో ఈ ఎరుపు రంగు వస్త్రంలో కాస్త గరకను పెట్టి ఒక పసుపు కొమ్మును పెట్టి అదేవిధంగా అద్భుతమైనటువంటి ఒక తామర పువ్వు, అంటే కల్వ పూలు అంటారు. సో తామర పువ్వును అందులో చక్కగా పెట్టి ఒక మూటలాగా కట్టి స్వామివారికి సమర్పించండి. ఎక్కడైనా దేవాలయంలో, ఒకవేళ మీ ఇంట్లో దగ్గరలో దేవాలయం లేదు అనుకుంటే ఇంట్లో ఉండేటువంటి దేవాలయంలో